విష్ణుప్రియ రోహిణితో డిస్కషన్ పెట్టింది కదా, సో దానివల్ల మళ్ళీ నామినేషన్స్ దాకా కూడా వెళ్ళింది. అంటే ఇక్కడ డిస్కషన్ ఎలా అంటే మణికంఠ గురించి పెట్టింది అనమాట. మణికంఠ అందరితో బాగానే ఉన్నాడు కదా, మీతో ఎందుకు అలా ఉంటున్నాడు, మరి మీరెందుకు తనను నామినేట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఎస్పెషల్లీ అందరూ మణికంఠని సేవ్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే అన్ని నామినేట్ చేసి రూమ్ అంతా హౌస్ అంతా కార్నర్ చేస్తుంది కదా, సో ఆ కార్నర్ చేయడం వల్ల తనకి సింపతి ఎక్కువ అవుతుంది. దాన్ని తొలగించడానికి వీళ్ళు వచ్చినట్టు నాకు అనిపించింది నా నామినేషన్లో చూసుకుంటే. సో అదే పరంగా అంటే విష్ణుప్రియతో మాట్లాడుతున్నాను అనమాట. మన తన గారు పేరు గుర్తు రావట్లేదు, రోహిణి గారు. సో రోహిణి గారు మాట్లాడుతుంటే చెప్తున్నాం, లేదు నీకు అలా అనిపించిందా, నువ్వు నిన్న బచ్చాగాలని సరదాగా అన్నావు, ఏజ్ గురించి మాట్లాడుతూ రోహిణి నువ్వు సరదాగా అన్నావు, బట్ మరి మణికంఠ వచ్చి ఇక్కడ అలా రియాక్ట్ అయ్యాడు తెలుసా, సో ఓవర్గా రియాక్ట్ అయిపోయాడు అని చెప్పేసి అని అంటుంది. ఎందుకంటే బచ్చాగాళ్ళు అనేప్పటికి తన కోపం వచ్చేసి ఓవర్గా రియాక్ట్ అయ్యాడు అని చెప్పేసి అని అంటుంది. సో ఇక్కడ అక్కడ బచ్చాగాళ్ళు అంటే మన తెలుగు లాంగ్వేజ్లో ఒక విధంగా చూసుకోవాలంటే, తెలుగు లాంగ్వేజ్లో బచ్చాగాళ్ళు అరే నువ్వు బచ్చాగడివిరా అని అంటే కొంచెం సీరియస్ అవుతాం, నేను బచ్చాగన్నా అని చెప్పేసి ఇలా అవుతాం. సో అది మనకి తెలుగు వాళ్ళకు ఉన్నదే. సో విష్ణుప్రియ గారికి తెలియదేమో బచ్చాగాళ్ళు అంటే ఎవరికైనా కోపం వస్తుంది, బట్ రోహిణి గారి మనస్తత్వం అలాగే ఉంటుంది, మాస్గా మాట్లాడడం, కొంచెం కామెడీగా మాట్లాడడం. సో అది కొంతమంది అర్థం చేసుకోవాలి. బట్ కాకపోతే బచ్చాగాళ్ళు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. నాకైనా ఈవెన్ ఎవరైనా వచ్చేసి నన్ను బచ్చాగడిరా నువ్వు అంటే నాకు కోపం వస్తుంది, ఎంట్రా బచ్చాగడి నువ్వే ఎవడరా అని చెప్పేసి నేను రియాక్ట్ అవుతా. అవ్వకపోతేనే ప్రాబ్లం. అంటే అయితే ఇప్పుడు సడన్గా వచ్చేసి ఒకడు వచ్చేసి మనం బచ్చా అంటే ఎవరైనా కోపం వస్తుంది. అది కూడా ఒక అమ్మాయి వచ్చి, అది ఆమె ఏ పొజిషన్లోనే ఉన్నాయి, వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి ఒక లేడీ వచ్చేసి మనల్ని బచ్చా అనే పొజిషన్ అని అంటే కొంచెం పర్సనల్గా వెళ్తుంది, అది కంపల్సరీ వెళ్తుంది. వెళ్ళకపోతేనే ప్రాబ్లం, వెళ్తే ప్రాబ్లం లేదు. సో తనని ఎక్స్ప్లెయిన్ చేయడం, తను కార్నర్ చేయడం అనుకోవడం నాకైతే కరెక్ట్ కాదనిపించింది కదా. బట్ కార్నర్ చేయడం అనేది పర్సనల్గా కొంతమంది కార్నర్ చేస్తున్నారు. సో తను చేసే మణికంఠ చేసేది కూడా అలాగే ఉంది, ఓకే ఫైన్ అనిపించింది. కానీ బట్ కాకపోతే ఈ బచ్చా విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి తన గ్రూప్ విషయంలో జరిగి తీసుకొచ్చి ఇలా రోహిణి ముందు పెట్టి ఆమెకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ రోహిణి గారు కూడా నాకు అలా అనిపించలేదని అంటే మణికంఠ సైడే మాట్లాడాడు కానీ, బట్ కాకపోతే వీళ్ళు చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. విష్ణుప్రియ కూడా ఒకరి మీద ఫోకస్ చేసి ఇంకోరి మీద, ఇప్పుడు మంచి సేపు మణికంఠతో బాగానే ఉంటుంది, నెక్స్ట్ మినిట్ మణికంఠ అది ఇలా ఏడుస్తారని చెప్పేసి అంటారు. సో ఏడడానికి కారణం కూడా కొన్నిసార్లు మీరే అవుతున్నారు. సో ఎన్నిసార్లు నామినేషన్లో ఉన్నారు, ఎప్పుడు చూసినా టార్గెటెడ్గా ఏ పాయింట్స్ తీసుకొచ్చినా తన మీద వేసేస్తే, ఒక పర్సన్ మీద కార్నర్ చేసినట్టే ఒక పర్సన్ తీసుకొచ్చి అదే వేసాడు, తప్పులు వేసినా సరే ఇంకా మిగతా వాళ్ళ మీద ఇద్దరు వేసారు కదా, సో మేము కూడా వేసేస్తే పని అయిపోతుంది, ఇది ఎలా కార్నర్ ఉన్నాడు కదా అని చెప్పి కార్నర్ చేసుకొని వేస్తున్నారు. సరే ఎమోషనల్గా ఉన్నారు, ఒక్క వీక్ సేవ్ చేసిన తన ఎమోషన్ నుంచి బయటకు వచ్చేవాడు, ఒక్క వీక్ కూడా సేవ్ చేయకుండా మీరు ప్రతి వీక్ వేస్తున్నారు. కాబట్టి నిజంగా రోహిణి అడిగిన పాయింట్స్లో కరెక్టే. ఎందుకంటే తను నిజంగానే హౌస్ మొత్తం కార్నర్ చేసినట్టే చేస్తుంది. కొన్నిసార్లు నామినేషన్ ఒకరు ఇద్దరు వేసారంటే మూడో వాళ్ళకి ఖచ్చితంగా తమ వేసేస్తూనే ఉంటారు ఇక. ఎందుకంటే అంతకన్నా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా కూడా అవి పక్కన పెట్టేసి ఆల్రెడీ వేసాం కాబట్టి మిగతా వాళ్ళని సేవ్ అవ్వచ్చు, మిగతా వాళ్ళ మీద ఫ్రెండ్లీగా ఉండిపోవచ్చు అని చెప్పేసి ఒక సేఫ్ అండ్ నామినేషన్ మణికంఠ మీద వేసి పక్క తలుపుకుంటారనమాట. తమ మీద ఎలా ఉన్నా పర్లేదు, తర్వాత వెళ్ళి కూల్ చేస్తే అయిపోతుంది అనే ఫీలింగ్లో ఉంటారనమాట. ఇలా మణికంఠలో ఎస్పెషల్లీ జరిగేది ఇదే. మణికంఠ నామినేట్ చేస్తారు, తర్వాత వెళ్ళి కూల్ చేస్తారు, తర్వాత ఏమంటే లవ్ ఇస్తున్నాం, ప్రేమిస్తున్నాం, తర్వాత మళ్ళీ మమ్మల్ని నామినేట్ చేశారని అంటారు. ఇది ఇక్కడ జరిగే విషయం. ముందు లవ్ ఇస్తున్నామని చెప్తారు, ప్రేమిస్తున్నామని చెప్తారు, తనకు సపోర్ట్ ఉన్నామని చెప్తారు, తర్వాత నామినేషన్ దగ్గర తన దగ్గర నామినేట్ చేస్తారు. ఏమనంటేనేమో మమ్మల్ని నామినేట్ చేసే ఉంటారు. తన హౌస్ మొత్తాన్ని తీసుకుని నామినేట్ చేస్తాను, చాలా బాగా అనిపించింది. నామినేషన్ చేస్తే చాలా పాయింట్లు కరెక్ట్గా చెప్తారని అనిపించింది. బట్ చెప్పడానికి ఏమో అలా చెప్తున్నారు, వీళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారేమో నాకు అనిపించింది. సో హౌస్లో ఉన్నప్పుడు మనం అన్ని పద్దాకులు ఉన్నాం కాబట్టి సో వాళ్ళకి ఒకటి అనిపించవచ్చు, కానీ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని.